హలో ఆల్, అందరికీ నమస్కారం. చిలిపి కోడళ్ళు సీజన్ నెంబర్ 3 ఎపిసోడ్ నెంబర్ 32. రాసింది మీనా ముక్తేశ్వర్ గారు, చదువుతున్నది మీ శ్రీవల్లి. రవితేజ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు ఈరోజు. అక్కడకు చాలా దగ్గరే గగన వాళ్ళ ఇల్లు. మా ఇంటి పైన అవుట్ హౌస్ ఖాళీగానే ఉంది, అక్కడ ఉండరా, ఏ ఇబ్బంది లేదు అని చెప్పాడు రోహిత్. ఇబ్బంది నీతో మీ చెల్లితో, మహా ఇబ్బంది, నేను ఉండలేను అన్నాడు రవితేజ. సరే ఈరోజు మా ఇల్లు చూద్దాంరా అని పిలిచాడు రోహిత్. సరే అని వెళ్ళాడు రవితేజ. ఒక పెద్ద భవంతి, చాలా అందంగా ఉంది, బాగా రిచ్ ఫ్యామిలీలా ఉంది అనుకున్నాడు రవితేజ. ఈ గగన నా వెంట పడుతుంది, వాళ్ళింట్లో వాళ్ళు అసలు ఒప్పుకుంటారా అనుకున్నాడు రవితేజ. లోపలికి వెళ్ళగానే రోహిత్ వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు. రా రవితేజ అంటూ ఆహ్వానించారు. నీ గురించి మా అబ్బాయి ఎప్పుడూ చెబుతూ ఉంటాడు అని చక్కగా కలివిడిగా మాట్లాడింది ఆశాలత. మా అమ్మాయి గగన అంటూ పరిచయం చేసింది ఆశాలత. లంగా ఓణి కట్టుకొని పద్ధతిగా ఎంతో బుద్ధిగా ఉంది గగన. ఈ రోజుల్లో పిల్లలా కాదు బాబు, చాలా బుద్ధిగా ఉంటుంది. వెస్ట్రన్ డ్రెస్సులు కూడా వెయ్యదసలు అంటూ కూతురు గురించి గొప్పగా చెప్పుకున్నారు ఆశాలత. కాలేజీకి కూడా వాళ్ళ అన్నయ్యతోనే వస్తుంది అంటూ కూతురు గురించి గొప్పగా చెప్పుకుంది ఆశాలత. నమస్తే అని చెప్పి నవ్వింది గగన. ఓసి దీని వేషాలో, వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటూ అల్లరి చేస్తూ నా వెనుక పడుతూ ఉంటే కొంటె కోణంగి వాళ్ళ అమ్మగారు ముందు ఎంత బుద్ధిగా నటిస్తుందో అని ఆశ్చర్యపోయాడు రవితేజ. రోహిత్కి ఫోన్ వస్తే ఇప్పుడే వస్తాను అమ్మ, గుమస్తా ఫోన్ చేస్తున్నారు, నేను ఒకసారి బయటికి వెళ్ళి వస్తానని వెళ్ళిపోయాడు. ఇల్లంతా చూపించమ్మా ఆ బాబుకి అని చెప్పింది ఆశాలత. రండి అని తల వంచుకొని రవితేజ వైపు కూడా చూడకుండా ముందుకు వెళ్ళింది గగన. అన్ని గదులు చూపిస్తూ తన గదిలోకి తీసుకెళ్ళింది. అసలు ఇల్లు ఎంత రిచ్గా ఉందంటే అంత బాగుంది. పైన కూడా ఇల్లు ఉంది, రండి చూపిస్తా అంటూ తల వంచుకుని తీసుకువెళ్ళింది గగన. పైకి తీసుకువెళ్ళాక తలుపులు గడియ వేసింది గగన. ఏంటి అన్నట్లు చూశాడు రవితేజ. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడా అంటూ పాట పాడుతూ వయ్యారంగా తిప్పుకోసాగింది గగన. వయ్యారాలు చూపించింది చాలు గాని మీ అమ్మగారు ముందు ఏమిటి అంతగా నటిస్తున్నావు అన్నాడు రవితేజ. నీ మట్టికి నువ్వు ముద్దు పెట్టావు రోడ్డు మీద, కుర్రవయసు ఊరుకుంటుందా, ఏదో చేసేస్తుంది, నాలో నీతోనే ఉండాలనిపిస్తుంది, నీ గుండెల్లో తలదాచుకోవాలనిపిస్తుంది అంటూ చెబుతున్న గగన మాటలకు ఎక్కువ చేయకు, పెద్దవాళ్ళు అందరి ఇష్టాలు పొందాలి మనం, అప్పటి వరకు హద్దుల్లో ఉండాలి అన్నాడు రవితేజ. అసలుకు ఎవరు పెట్టుకుంటారు ఎసరు, ఏదో చిరుముద్దులు, చిరునవ్వులు, చిరుహగ్గులు అంటూ నవ్వింది గగన. తగ్గు తగ్గు అన్నాడు రవితేజ. ఏం బిడ్డా తెగ ఫోజు కొడుతున్నావు అంది గగన యాసగా. అసలు పద కిందకి అన్నాడు రవితేజ. ఎందుకు నీకు భయం అంది గగన. భయమా నాకా అన్నాడు రవితేజ. అదిగో ఆ చూపు చూడు ఎలా చూస్తావో, ఒళ్ళంతా కిర్రెక్కిస్తావు, ఏమీ ఎరగనట్టు ఉంటావు అంది గగన అల్లరిగా. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నాకు నచ్చదు అన్నాడు రవితేజ. ఏముంటావురా బాబు, చూస్తుంటే ముద్దు వచ్చేస్తున్నావు కదరా అనుకుంది మనసులో గగన. ప్లీజ్ ఒక్కసారి అంటూ తనకు తానే రవితేజ బుగ్గపై ముద్దు పెట్టుకుంది. ఎలా ఏంటి అలా ఎగిరి మరీ పెట్టాలా ముద్దు అన్నాడు నవ్వుతూ రవితేజ. ఏం చేస్తాను, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి కదా నాకు నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తే అంటూ నవ్వింది గగన. పైన ఇల్లు కూడా చాలా ముచ్చటగా అనిపించింది రవితేజకి. మెట్లపై ఎవరో వస్తున్న శబ్దానికి తలుపు గడియ చిన్నగా తీసేసింది గగన. అమ్మ అని గ్రహించింది గగన. అయ్యో ఎందుకండి మొహమాటం, మా అమ్మ ఏమీ అనుకోదు, మీరు ఇక్కడ ఉండవచ్చు, నేను చెబుతానుగా, మా అమ్మకు మొహమాటం ఎందుకు అంటూ చిన్నగా అంటుంది గగన. ఏంటి అంటూ వచ్చింది ఆశాలత. ఏం లేదమ్మా, తను ఉన్న రూము ఆఫీసుకు చాలా దూరమట, అన్నయ్యకి చెప్పారట, ఇది ఖాళీగానే ఉంటుంది కదా,
ఉండవచ్చు, అమ్మ ఏమీ అనుకోరు అని చెబుతున్నాను అంది తల వంచుకుని ఎంతో పొందికగా గగన. అయ్యో, ఈ విషయం చెప్పడానికి కూడా అంత భయపడతావెందుకు గగన అంది ఆశాలత. పర్వాలేదు బాబు, నీ పద్ధతి అన్నీ మా అబ్బాయి ద్వారా నాకన్నీ తెలుసు, నిరభ్యంతరంగా ఉండండి అని చెప్పింది ఆశాలత నవ్వుతూ. అబ్బే, అది కాదండి అనబోతున్న రవితేజ మాటకు మొహమాట పడకండి, అమ్మ చెబుతున్నారుగా అంది గగన. ఇది చదువులో కూడా చాలా వెనకబడిపోయింది, కాలేజీకి వెళ్ళాలన్నా భయపడుతుంది పాపం. మా రోజుల్లో నేనైతే చాలా అల్లరి పిల్లలా ఉండేదాన్ని, దీనికి ఏమిటో ఇలా అమాయకత్వంగా తయారైంది అంటూ బాధపడ్డారు ఆశాలత. అమ్మో, ఈ గడుసు పిల్ల అమాయకురాలా? తల కూడా ఎత్తి చూడని నన్ను నడి రోడ్డు మీద తనని ముద్దు పెట్టుకునేలా చేసింది. ఓసి దీని వేషాలు, ఎంత నటిస్తున్నావే తల్లి ముందు అంటూ ఆశ్చర్యంగా చూశాడు గగన వైపు రవితేజ. చటుక్కున కన్ను కొట్టింది గగన. అలా ఉండకూడదు అన్నయ్య, ఫ్రెండే కదా, స్వతంత్రంగా మాట్లాడవచ్చు అని చెప్పింది ఆశాలత. రవితేజకు మంచి విందు భోజనం పెట్టారు. ఆశాలత ఆంటీ కూడా చాలా మంచివారు అనుకున్నాడు రవితేజ. మా వారు చనిపోయాక అమెరికా నుండి ఇక్కడికి వచ్చేసాం బాబు. ఇక్కడ నాన్నగారి ఆస్తులకు నేనొక్కదాన్నే వారసురాలిని. 2 పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటూ స్నేహితుల సహాయంతో ధైర్యంగా బతుకుతున్నాను అంటూ చెప్పారు ఆశాలత. అలా చెబుతున్నప్పుడు ఆశాలత గారి కళ్ళల్లో చిన్న కన్నీటి పొర. అవును బాబు, మీరెక్కడ ఉంటారు అని అడిగింది ఆశాలత. మాది పెద్ద ఉమ్మడి కుటుంబం అండి అని చెప్పాడు రవితేజ. వాళ్ళ తాతగారు, నానమ్మ అంటూ చెప్పాడు రవితేజ. ఇంతలో రోహిత్ వచ్చాడు. అమ్మ భోజనం పెట్టవే అంటూ అరిచాడు. వీడు ఎంత తెలివిగలవాడో, నా కూతురు అంత పిచ్చిపిల్ల బాబు అని చెప్పారు ఆశాలత కూతురి వైపు ఇష్టంగా చూసుకుంటూ. అసలు నవ్వడానికి కూడా భయపడిపోయినట్టు తల వంచుకుని చూడడానికి కూడా సిగ్గుపడిపోయినట్టు. అమ్మో, దీని వేషాలు అనుకున్నాడు రవితేజ నవ్వుకుంటూ మనసులో. ఏంట్రా, ఒక సినిమా చూపించరా అంటూ చెల్లెల వైపు చూస్తూ నవ్వాడు రోహిత్. సినిమా ఏమిట్రా అంది ఆశాలత. కాదులేమ్మా, ఆఫీస్లో వాళ్ళు సినిమా చూపించారా అని అడుగుతున్నా అంతే అన్నాడు రోహిత్. మీరు జాయిన్ అయిన ఆఫీసు మా ఫ్రెండ్ది, ఏదైనా అవసరమైతే చెప్పండి, ఏ ఇబ్బంది ఉండదులే బాబు అని చెప్పారు ఆశాలత. ఇంతలో ఆశాలత గారు లోపలికి వెళ్ళారు. ఇబ్బంది అంటే గుర్తొచ్చిందిరా రోహిత్, ఆఫీసులో నా పక్క సీటు ఒక అమ్మాయి. అబ్బో, ఏమి అల్లరి చేస్తుందిలే అమ్మాయి, ఆడపిల్లలు ఎమ డేంజర్ రా బాబు అంటూ గగన వైపు చూసి గమనిస్తూ రోహిత్ వైపు చూసి చెప్పాడు రవితేజ మనసులో నవ్వుకుంటూ. అలాగే ఉంటారా బాబు, బయట శివంగిలాగా లోపల లేడి పిల్లలాగా ఉంటారు అంటూ గగన వైపు చూసి నవ్వాడు రోహిత్. గరిట పెట్టి తన్నానంటే ముఖం పగిలిపోద్దిరా అన్నయ్య అంటూ పచ్చట్లోని గరిట తీసింది గగన. సడన్గా అంత ఉడుకు మెత్తనం ఎందుకు వచ్చింది బాబు నీకు అన్నాడు రోహిత్. రవితేజ మనసులో నవ్వుకుంటూ, అరే మనలో మన మాట, ఆ పక్క సీట్ అమ్మాయి మాత్రం అబ్బా ఎంత హైటు, ఎంత బాగుందో తెలుసా అన్నాడు రవితేజ. మొహం టమాటాలా అయిపోయింది గగనకు. పైకి లేచి రోహిత్ జుట్టు పట్టుకుని, ఒరే నువ్వు అన్నవంటరా అసలు అంది గగన. అమ్మా ఎక్కడున్నావు అంటూ పిలిచాడు రోహిత్. చటుక్కున కూర్చొని తల వంచుకొని అన్నం తింటుంది గగన. ఒక చూపు రోహిత్కి, ఒక చూపు రవితేజని చూస్తుంది ఓరగా గగన. ప్రశాంతి నిలయంలో ప్రశాంతి గారు మాట్లాడుతూ ఉన్నారు. రాత్రి ఫోన్ చేసింది ప్రణతి. వాకిట చేరిందట. వాళ్ళ అత్తగారు, ఆడపడుచు అందరూ చాలా ప్రేమగా చూస్తున్నారట. రాత్రి నేనిచ్చిన మాత్రలు వేసుకున్నాక నొప్పి కాస్త తగ్గిందట అని చెప్పారు ప్రశాంతి గారు. ప్రణతికి పాపం చాలా నరకంగా ఉంటుంది ఆ 3 రోజులు అనుకున్నారు తోడికోడళ్ళు. సుమకు కాసేపు మనసు బాధపడింది. కాకుంటే వారందరూ చాలా బాగా చూసుకున్నారు అనేసరికి సంతోషం కలిగింది. హడావుడిగా రెడీ అవుతున్నారు ఉమా, సుమ ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని. ఈరోజు 2-3 చోట్లకు సరుకు పంపాలి. వ్యాపారం బాగా పెరిగింది. కొత్తగా ఇంకో సూపర్వైజర్ని పెట్టుకోవాలి అనుకున్నారు. ఆ విషయాన్ని మామగారితో చెప్పింది ఉమా.
మన దగ్గర ఉండే రవి ఖాళీగానే ఉంటున్నాడమ్మా, వాడికి ఆ ఉద్యోగం ఇస్తే పోతుంది అన్నారు ప్రభాకర్ గారు. రవి అయితే అసలు ఇబ్బంది ఉండదు, మనకు తెలిసిన మనిషి కాబట్టి అంది ఉమ నవ్వుతూ. ఉషకు 4వ నెల వచ్చాక కొత్తగా ఇబ్బందిగా ఉంటుంది ఆరోగ్యం. ఒళ్ళు రాలేదు కానీ శరీరం బరువుగా అనిపిస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. కాస్త బీపీ కనిపిస్తుంది అని చెప్పింది డాక్టరమ్మ. ఉప్పు లేకుండా తింటే సరిపోతుంది ఆహారం అని చెప్పింది డాక్టరమ్మ. లైట్గా తగ్గించుకోండి చాలు, మజ్జిగ చప్పగా తాగండి అని చెప్పి నవ్వింది ఉష ముఖం వైపు చూస్తూ. ప్రశాంతి గారు మరెన్నో విషయాలు అడిగారు డాక్టరమ్మను. ఏ విషయానికి భయపడవలసిన పని లేదు, ఉష పూర్తి ఆరోగ్యంగానే ఉంది, పైగా ఆమెకు ఫ్రీ డెలివరీ కూడా అయిపోతుంది అంటూ నవ్వుతూ చెప్పింది డాక్టరమ్మ. ప్రణతి గురించి అడిగింది డాక్టరమ్మ. సమయం వస్తే ప్రణతి కూడా మీ దగ్గరకు రావాల్సిందే కదా అంటూ నవ్వారు ప్రశాంతి గారు. ఎప్పుడైనా ఒక మంచి డాక్టర్ని చూసుకొని ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫాలో అయిపోవడమే మంచిది. సుధీర్ ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో శోభన మేడం వచ్చింది. లిఖిత నాకు ఫోన్ చేసింది సుధీర్. ప్రభాస్ ఎప్పుడు కలిసినా జాగ్రత్తగా పట్టించుకుంటున్నాడట. చాలా మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి. పైగా వేరే పెద్ద డాక్టర్ల దగ్గరకు వెళ్ళి ఒక కాంపౌండర్ లాగా ఉంటూ సెలవులు వస్తే అన్నీ నేర్చుకుంటున్నారు అంట లిఖిత ఆశ్చర్యంగా చెబుతోంది అని చెప్పి ముచ్చటగా నవ్వింది శోభన. శోభన మేడం నవ్వడం ఆఫీసులో అందరికీ వింతగా అనిపించింది. మీ పుణ్యమా అంటూ మా ఫ్యామిలీ మొత్తం ఆనందంగా కలిసిపోయింది సుధీర్ అని చెప్పింది శోభన. ఆమె ఆనందం చూసి సంతోషపడ్డాడు సుధీర్. మిగతాది వచ్చే ఎపిసోడ్లో చదువుకుందాం.